మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో క్రిస్టియన్ అసెంబ్లీ ఛానల్ వీక్షకులందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో శుభాతి వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ముందుగా ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలు వంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, రాజులకు రాజా, ప్రభువులకు ప్రభువా, నిన్న నేడు ఏకరీతిగా ఉన్న తండ్రి, నీ పరిశుద్ధమైన శ్రేష్టమైన నామమును బట్టి నీకే వేలాది స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లించుకొని వస్తుంటున్నాం. ఇదిగో ఈ యొక్క పరిశుద్ధమైన నీ మాటలు, నీ వాక్యము మేము ధ్యానం చేయటానికి మరొకసారి మీరు మాకు దయచేస్తున్నటువంటి సమయాన్ని బట్టి వేలాది స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లించుకొని వస్తున్నాం తండ్రి. ఈ యొక్క నాయన వాక్యమును వింటున్న ప్రతి ఒక్కరిని నాయన మీరు దర్శించండి, మాట్లాడండి. ప్రభువా, నీకు దగ్గరగా నీ యొక్క సత్యాలు విషయాలు తెలుసుకొని ప్రభువా నీ బిడ్డలుగా నీకు సాక్షులుగా జీవించడానికి నీ కృపను ప్రతి ఒక్కరికి దయచేయమని, సమస్తమైన ఘనత మహిమ ప్రభావాలు మీరే పొందుకోమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన శ్రేష్టమైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకొని పొంది ఉన్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ఒక వాక్యాన్ని మనము ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనము నుంచి 13 వచనాల వరకు దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. ఇందును గూర్చి దేవుడు తాను ప్రేమించిన వారి కొరకు ఏవి సిద్ధపరిచెనో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదు అని వ్రాయబడి ఉన్నది. మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరచబడి ఉన్నాడు. ఆ ఆత్మ అన్నిటినీ దేవుని మర్మములను కూడా పరిశోధించుచున్నాడు. ఒక మనుష్యుని సంగతులు అతనిలోనున్న మనుష్యాత్మకే గాని మనుషులలో మరి ఎవనికి తెలియను? అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకే గాని మరి ఎవనికిని తెలియవు. దేవుని వలన మనకు దయచేయబడిన వాటిని తెలుసుకొనుటకై మనము లౌకిక ఆత్మను గాక దేవుని యొద్ద నుండి వచ్చు ఆత్మను పొంది ఉన్నాము. మనుష్య జ్ఞానము నేర్పు మాటలతో గాక ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచుచు ఆత్మ నేర్పు మాటలతో వీటిని గూర్చియే మేము బోధించుచున్నాము. ప్రియులారా, మనము చదువుకున్నటువంటి ఈ పరిశుద్ధమైన దేవుని మాటల్లో, దేవుని వాక్కులో ఆ వాక్యము తెలియజేస్తున్నటువంటి విషయాలు ఏంటివి అని అంటే, ఒక మనిషి తన ఆలోచనలో ఉండే విషయాలు, ఒక మనిషి తన హృదయంలో ఉండేటువంటి విషయాలు, తనలో ఉన్నటువంటి సంగతులు తన పక్కనుండే మనిషికి కూడా తెలియవు, ఎంత మాత్రమును తెలియబడవు. ఒక మనిషిలో ఉండే సంగతులే పక్కనుండే మనిషికి తెలియబడనప్పుడు దేవుని విషయాలు, దేవుని సంగతులు మనుషునికి ఎలా తెలియబడతాయి? ఇది మనము తెలుసుకోవాల్సినటువంటి విషయం. ఒక మనిషి తనలో ఉన్నటువంటి సంగతులు తాను చెప్పకుంటే తన పక్క వారికి, లేకపోతే తన తల్లిదండ్రులకు, తన భార్యకు,
తను చెప్పకుంటే వారికి తెలియనప్పుడు మరి దేవుని సంగతులు మానవునికి అంత సులభంగా ఎలా అర్థమవుతాయంటారు? దేవుని వాక్యం చెప్తుంది, ఈ లోక జ్ఞానము వెర్రితనం అని దేవుడు తన వాక్యంలో చెప్తూ ఉన్నాడు. ఈ లోక జ్ఞానాన్ని సంపాదించుకొని ఒక మనిషి దేవుని పరిశుద్ధ బైబిల్ గ్రంథం చదివి, ఇదిగో ఇందులో ఉన్నటువంటి విషయాలు నాకు తెలిసినాయి, నేను చదివినాను అని చెప్పినంత మాత్రాన అది ఎంతవరకు సబబం? ఒక మనిషిలో ఉన్నటువంటి, తన హృదయంలో ఉన్నటువంటి, తన ఆలోచనలో ఉన్నటువంటి సంగతులు ఆ మనిషి చెబితే తప్ప పక్కవారికి తెలియనప్పుడు దేవుని విషయాలు సర్వసాధారణమైనటువంటి మనిషికి ఎలా తెలుస్తాయి? ఇది మనం ఆలోచించవలసినటువంటి సంగతి. ఎందుకంటే దేవుని వాక్యము మనిషిని ఇచ్చే వలన కలిగినది కాదు. దేవుని వాక్యము పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆవేశము ద్వారా ప్రతిలేఖనము కలుగును అని దేవుని వాక్యం చెబుతుంది. కాబట్టి ప్రియులారా, చాలామంది వారి వారి కుటుంబాల్లో మాట వినని కుమారులను ఒకసారి మనము చూసినట్లయితే, ఆలోచన చేసినట్లయితే వారి కుమారులు మాట విననప్పుడు తన మనసులో ఏదో పెట్టుకొని అలిగి తల్లిదండ్రులకు పలకకుండా, మాట్లాడకుండా ఇలా చేయటం ద్వారా లోపల ఏం పెట్టుకున్నావో చెప్పురా, చెప్తే కదా తెలిసేది అని తల్లిదండ్రులు వాపోతూ ఉంటారు. సో ఒక మనిషిలో ఉండేటువంటి సంగతులు ఆ మనిషి చెబితే కానీ పక్క మనిషికి తెలియనప్పుడు పరిశుద్ధ బైబిల్ గ్రంథములో ఉన్నటువంటి 66 పుస్తకాలు, ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు కూడా ప్రతి పుస్తకము రాసినటువంటి వారు 40 మంది అయినప్పటికీ రాయించిన వారు మాత్రము పరిశుద్ధాత్మ దేవుని ఆవేశము ద్వారా ప్రతి లేఖనము కలిగినట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తాం. కాబట్టి నేను దేవుడు నాకు ఇచ్చినటువంటి ఆ వాక్యము, దేవుడు నాకు తెలియజేసినటువంటి మాట ప్రకారం నేను మీకు తెలియజేసేటువంటి విషయం ఏంటంటే, చెప్పే విషయం ఏంటంటే, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఇందును గూర్చి దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరిచెనో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదు అని వ్రాయబడి ఉన్నట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. దేవుణ్ణి తెలియని మనిషికి, దేవుని ఆత్మను పొందుకోనటువంటి మనిషికి, ఒక వ్యక్తి ఎప్పుడు పరిశుద్ధాత్మను పొందుకుంటాడు అని అంటే, దేవుని వాక్యంలో యేసుక్రీస్తు ప్రభు అని నోటితో ఒప్పుకొని తను పాపినని తెలుసుకొని తన పాపాలకు ప్రాయశ్చిత్తము పొంది, ఎప్పుడైతే నీటి ద్వారా తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామములో బాప్తిస్మము తీసుకుంటాడో, మొదటగా హృదయం మారుతుందో, మారు మనసు పొందుతాడో, అప్పుడే అపోస్తుల కార్యములో 2వ అధ్యాయం 38వ వచనం ప్రకారం పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందుకుంటాడు. ఆ పరిశుద్ధాత్మ దేవుడు తనకు ముద్రగా వేయబడి, పరిశుద్ధాత్మ దేవుడు తనలో ఉండి దేవుని యొక్క సంగతులను తనకు తెలియజేస్తాడని దేవుడు తన వాక్యంలో చెబుతుంది. ఇంకొక చోట దేవుని వాక్యం తెలియజేస్తుంది, పరిశుద్ధాత్మ మీలోనికి వచ్చినప్పుడు ఆయన సమస్తమును మీకు బోధించును అని దేవుని వాక్యం చెప్తుంది.
పరిశుద్ధాత్మ మీలోకి వచ్చినప్పుడు సర్వసత్యములోనికి మిమ్మల్ని నడిపిస్తాడు అని దేవుని వాక్యం చెబుతుంది. కాబట్టి ప్రియులారా, దేవుణ్ణి ఎరగని వారికి, దేవుణ్ణి నమ్మని వారికి, దేవుని ఆత్మను పొందుకోనటువంటి వారికి పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఉన్న దేవుని మాటలు, వారిలో పరిశుద్ధాత్మ దేవుని ఆత్మ లేదు కాబట్టి, పరిశుద్ధాత్మ దేవుడు వారిలో లేడు కాబట్టి, వారింకా యేసుక్రీస్తు ప్రభు నిజమైన దేవుడని తెలుసుకోలేదు కాబట్టి, పరిశుద్ధాత్మ దేవుని వరము వారు పొందుకోలేదు కాబట్టి, వారిలో పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆ ఆత్మ లేదు కాబట్టి, ప్రియులారా, వారికి దేవుని సంగతులు అర్థం కావు, తెలియవు. దేవుని సంగతులు తెలియవు. ఎప్పుడు వారు దేవుని వాక్యాన్ని, దేవుని సంగతులను తెలుసుకుంటారు అని అంటే, ఇక్కడ దేవుని వాక్యం చెబుతుంది కదా, మళ్ళీ ఒకసారి చదువుతున్నాను చూడండి మీకోసం. ఇందును గూర్చి దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరిచెనో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదు అని వ్రాయబడి ఉన్నది. మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. ఆ ఆత్మ అన్నిటినీ, దేవుని మర్మములను కూడా పరిశోధించుచున్నాడు అని ఇక్కడ దేవుడు తన వాక్యంలో చెబుతూ ఉన్నాడు. మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు అంటూ ఉన్నాడు. ఎందుకు ఈ మాట చెప్తూ ఉన్నాడంటే, మనము దేవుణ్ణి ఎరిగిన వారం. క్రైస్తవుడు అనంటే క్రీస్తును ధరించిన వాడు, పరిశుద్ధాత్మ వరాన్ని పొందుకున్నటువంటి వాడు, పరిశుద్ధాత్మ చిత్తానుసారంగా తన జీవితాన్ని కొనసాగించుకునేటువంటి వాడు, దేవుని యొక్క ప్రేమను కలిగి అందరినీ ప్రేమతో తన్ను తాను ఎలాగైతే ప్రేమించుకుంటాడో ఎదుటి వారిని కూడా, పొరుగు వారిని కూడా ప్రేమతో ప్రేమించేటువంటి వాడు, ప్రేమతత్వం కలిగినటువంటి వాడు. తన్ను బాధించినా, అవమానించినా, తన్ను ఏం చేసినా కానీ దేవుని ప్రేమ తనలో ఉంది కాబట్టి ఇతరులను ప్రేమించేటువంటి గుణాన్ని కలిగి, మౌనముగా సఖ్యత కలిగి ప్రేమతో మలుచుకునేటువంటి వాడు, దేవుని ఆత్మను కలిగిన వాడు. కాబట్టి దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరచబడి ఉన్నాడు. ఆ ఆత్మ అన్నిటినీ, దేవుని మర్మములను కూడా పరిశోధించుచున్నాడని దేవుడు తన వాక్యంలో చెబుతూ ఉన్నాడు. సో కాబట్టి ఒక మనుష్యునికి దేవుని సంగతులు తెలియాలంటే, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఉన్న దేవుని వాక్యపు మాటలు తను అర్థం చేసుకోవాలంటే, అతనికి దేవుడు సహాయం చేస్తేనే అతనికి దేవుని వాక్యం అర్థమవుతుంది. లేకపోతే గలిబిలి గందరగోళంగానే ఉంటుంది, అర్థం కాదు. కాబట్టి ప్రియులారా, దానికి ఉదాహరణ కూడా 11వ వచనంలో చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ఒక మనుష్యుని సంగతులు అతనిలోనున్న మనుష్యాత్మకే గాని మనుష్యులలో మరి ఎవనికి తెలియను? అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకే గాని మరి ఎవనికిని తెలియవు అని దేవుడు చెబుతూ ఉన్నాడు. నీకు దేవుని వాక్యం అర్థం కావాలంటే, దేవుని సంగతులు నీకు అర్థం కావాలంటే దేవుని ఆత్మ నీలో ఉండాలి. దేవుని ఆత్మ నీకు బోధిస్తే దేవుని సంగతులు నీకు అర్థమవుతాయి. కాబట్టి దేవుని ఎరగకుండా, నిజమైనటువంటి యేసుక్రీస్తు ప్రభువును తెలుసుకోకుండా, పరిశుద్ధాత్మ వరాన్ని పొందుకోకుండా, నీ పాపాలను ఒప్పుకోకుండా, మారు మనసు పొందకుండా, దేవుని బిడ్డగాను మార్చబడకుండా, దేవుని పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని నువ్వు చదివితే దేవుని వాక్యము నీకు అర్థం కాదు. కాబట్టి ప్రియులారా, దేవుని దాసునిగా ప్రేమతో మీకు మనవి చేసేది ఏంటంటే, తెలియజేసేది ఏంటంటే, దేవుని వాక్యము నీకు అర్థం కావాలంటే యేసుక్రీస్తు ప్రభువు అని ఒప్పుకొని
నీ పాపాలను ఒప్పుకొని విడిచిపెట్టి ఆయన బిడ్డగా నువ్వు మార్చబడి పరిశుద్ధాత్మ వరాన్ని నువ్వు పొందుకుంటే పరిశుద్ధాత్మ దేవుడు దేవుని సంగతులన్నీ నీకు తెలియజేస్తాడు. కాబట్టి దేవుని వలన మనకు దయచేయబడిన వాటిని తెలుసుకొనుటకై 1 కొరింథీ 2:12 నేను చదువుతున్నా. దేవుని వలన మనకు దయచేయబడిన వాటిని తెలుసుకొనుటకై మనము లౌకిక ఆత్మను కాక దేవుని యొద్ద నుండి వచ్చు ఆత్మను పొంది ఉన్నాము. దేవుని వద్ద నుండి వచ్చు ఆత్మను పొంది ఉన్నాము. లౌకిక ఆత్మ అంటే ఈ లోక సంబంధమైనది, ఈ లోక సంబంధమైనటువంటి విషయాలు మనం తెలుసుకునేటువంటిది. ఈ లోక సంబంధమైన విషయాలు తెలుసుకోవటానికి లౌకికాత్మ సరిపోతుంది, నీ జ్ఞానం సరిపోతుంది. దేవుని సంబంధమైన మాటలు, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఉన్న మాటలు నీకు అర్థం కావాలంటే పరిశుద్ధాత్మ దేవుడు దేవుని యొద్ద నుండి వచ్చు ఆత్మను మనం పొందాలి అని దేవుని వాక్యం స్పష్టంగా తెలియజేస్తుంది. 13వ వచనం చూడండి. మనుష్య జ్ఞానము నేర్పు మాటలతో కాక ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచుచు ఆత్మ నేర్పు మాటలతో వీటిని గూర్చి మేము బోధించుచున్నామని పౌలు గారు తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియులారా, పౌలు గారు కూడా యేసుక్రీస్తు ప్రభు దేవుడని ఒప్పుకోలేదు. యేసుక్రీస్తు ప్రభు దేవుడంటే క్రైస్తవులను హింసించినాడు, క్రైస్తవులను వారి గొంతులను కోసి వారి రక్తంతో చేతులు గడుక్కున్నాడు. అంత విధ్వంసాన్ని చేసినటువంటి వాడు పౌలు, అపోస్తలుడైనటువంటి పౌలు గారు. అయితే యేసుక్రీస్తు ఆయన స్వయంగా దమస్కు మార్గంలో తన దర్శనాన్ని చూపించి ఆయన ప్రచండమైనటువంటి వెలుగును, ఆయన ప్రచండమైనటువంటి ప్రేమతత్వాన్ని కనపరిచి తన్ను తాను స్వయంగా దర్శనమిచ్చి పౌలును మార్చుకొని యేసుక్రీస్తు పని చేయటానికి ఆయన సంగతులు పౌలు గారికి చెప్పి తన కొరకు సాధనంగా తన యవ్వన జీవితాన్ని దేవుని వైపు తిప్పి దేవుని సంగతులను ఆయనే తెలియజేసి దేవుని కొరకు చనిపోయేంత వరకు, హతసాక్షిగా చనిపోయేంత వరకు కూడా పౌలు గారు దేవుని సేవ చేసినటువంటి వారుగా మనం చూడొచ్చు. కాబట్టి క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డలుగా దేవుని యొక్క ఆత్మను పొందుకున్నటువంటి వారికి దేవుడు తన సంగతులను అవి కూడా ఒకటేసారి అన్ని ఆయన ఏం చెప్పడు, ఒక్కొక్కటిగా ఆయన తెలియజేస్తాడు. ఒక మాట ఆయన తెలియజేసినప్పుడు దానికి నువ్వు లోబడి దాని ప్రకారం నువ్వు జీవించినప్పుడు రెండవ మాట ఆయన తెలియజేస్తాడు. సో అలాగూ దేవుని బిడ్డలుగా, క్రైస్తవులుగా, ప్రభువును ప్రేమించేటువంటి వారు, రక్షణ పొందుకున్నటువంటి వారు దేవుని వాక్యాన్ని దేవుని ఆత్మ ద్వారా దేవుని జ్ఞానముతో ఆయన సంగతులను తెలుసుకుంటూ ఆయన కొరకు ఆయన బిడ్డలుగా ఈ లోకంలో సిద్ధపడి దేవుని కొరకు జీవించాలని తెలియజేస్తూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను. దేవుడు ఈ మాటలు తన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. అందరికీ వందనాలు. ప్రైజ్ ద లార్డ్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ వర్తమానాన్ని దీవించండి. ఎందరైతే వింటున్నారో వారిలో మీ జ్ఞానాన్ని కలగజేసి ప్రభువా, నిన్ను తెలుసుకోకుండా, రక్షింపబడకుండా నీ వాక్యం చదివేటువంటి వారికి కూడా మీరే వారికి జ్ఞానాన్ని దయచేసి నీవే నిజమైన దేవుడు అని తెలుసుకొని నీ బిడ్డలుగా, నీ సాక్షులుగా జీవించటానికి పౌలును మార్చినట్లుగా ప్రతి ఒక్కరిని మీరు మార్చి నాయన నీ కృప ద్వారా సమస్తమైనటువంటి మనుష్యులను నీ శిష్యులుగా మార్చుకొనమని, విన్న వాక్యము ప్రతి హృదయంలో నీరు కట్టి మీరే ఫలింపజేయమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన శ్రేష్టమైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకొని పొంది ఉన్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. ప్రైజ్ ద లార్డ్.